వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఈ సిరీస్ ని మిస్ అవుతున్నందుకు చాలా మంది బాధపడుతున్నారు కదా దోస్తులు. సారీ దోస్తులు, ఇక ఊరికి పోవడం వల్ల నా వీడియోస్ అయితే మిస్ అయినాయి దోస్తులు. మా బాబాయ్ వాళ్ళ బిడ్డదే ఎంగేజ్మెంట్ అయిందన్నమాట. ఇక ఈ 5th కి అయితే మ్యారేజ్ ఉంది. అందుకే కొంచెం చుట్టాలు ఉండడం వలన అక్కడనే దగ్గర అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. అటు ఇటు తిరగడం వల్ల వీడియోస్ లేట్ అయిపోయినాయి, డిలే అయిపోయినాయి దోస్తులు. ఏమనుకోకండి, మేమైతే ఇయ్యాలనే ఊరు నుండి వచ్చినాం దోస్తులు. కొంచెం లెంత్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మీరైతే ఏమనుకోకండి ప్లీజ్. మాకైతే ఒకటే టెన్షన్, మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం వీడియో చెయ్యాలి అని. కాస్త టైం దొరికినా కూడా మీకోసం అయితే వీడియో చేసి పెట్టినాము. కానీ పిల్లలు ఉండడం వల్ల, వాళ్ళ అల్లరి వల్ల వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది మీకు వినిపించే ఉండవచ్చు. అందుకే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినాం దోస్తులు. ఏమనుకోకండి దోస్తులు, మన ఛానల్ నుండి వీడియోస్ అయితే అస్సలు మిస్ కావు. ఎప్పుడన్నా మాకు బాగా వర్క్స్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మిస్ అవుతాయి. అది అర్థం చేసుకుంటారని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అనంటే, కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 151 అన్నమాట. దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టండి. అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా లేదా దోస్తులు? ప్లీజ్ దోస్తులు, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మన వీడియోస్ ముందుకు పోతాయి అట్లిస్తేనే. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోతావనే, మీ అన్నకు ఒక్కోనికి ఆడ ఇబ్బంది అయితాంది. పోతా, ఇలా ఆదివారమే గాని ఇక ఏం చేయాలి, ఉండబుద్ధి అవుతుంది గాని మళ్ళా ఓ దిక్కు పోబుద్ధి అవుతాంది. ఉండలేవు వదిన, మర్రే బోదువు. పోతా ఇక మళ్ళా మీ అన్న అండుకోడు, ఎక్కువ తినడు, బయట తింటాడు. నువ్వు పోయి అంటి పెడితే మా మామ లప్ప మింగుతాడు కావచ్చు. నా కొడుకునైతే రేపు పొద్దున డ్యూటీకి పంపియుర్రి. లేదు, మేమే ఉంచుకుంటాం నీ కొడుకును. డ్యూటీకి పంపించకపోతే ఎటు పంపిస్తాం వదిరా? పోతారు, బంటి పోతాడు, ఆయన పోతాడు, ఇద్దరు పోతారు. షాపింగ్ ఎప్పుడు పోతారు మరి? పోయినప్పుడైతే ఎప్పుడు జర నాకు ఎందుకో 10,000 పట్టు చీర పడదామనా? అయ్యో వదినే, నీకు చెప్పకుండానే పోతామా? అదే ఇక అల్లుండి పెళ్ళాయే, నాకు నచ్చిన చీర మీరు పెట్టాలి, నేను కోరుకున్న చీర పెట్టాలి మీరు. మీ ముఖానికి మా అమ్మలకు ఎప్పుడన్నా 2 జాకెట్ పీసులన్నా పెట్టినావా లేదా? వచ్చినప్పుడు పెండ తట్టడు తింటావు, చీరలు సింగారాలు పట్టుకొని పోతావు. అరే వదినా. అవునే కోడలా, నువ్వెప్పుడు వస్తావు? ఇక పెళ్ళయ్యేదాకా ఇటే ఉంటావా? ఇటే ఉంటామ్మా, పెళ్లి దగ్గరనే ఉంది కదా. ఇక ఏం తిరగాలి, అటు ఇటు చిన్నోడిని వేసుకొని. అయితే పెళ్లి మోజుల పడి పిల్లగాన్ని పక్కకెట్టావు. చూసుకుంటా ఉండు. ఉగ్గు తినిపి సెర్లాకు తినిపిత్తమ్మా. వదినే, మెల్లమెల్లగా పనులు స్టార్ట్ చేయుర్రి, సరేనా? ఇక బంటి పెళ్ళుకు జోరుంటది, జోరు డీజే పెట్టిపియాలి, దుమ్ము ఎగరాలి. మనం 2 తెల్లగాళ్ళు బాటిల్ తెప్పిస్తే తాగుతావు, ఎగురుతావు. నీకేంది, ఏమన్నా రందుండదా కొంచెమన్నా? సరే వదినే, ఎగురుతీ, నీకంటే ఎక్కువనా? కొడుకేటి వేండు. అగో పత్రికలు కొట్టిద్దామని పోలేరా వదిన? ఇక ఇటు అల్లుడున్ను అటు వాళ్ళ అన్నగాడు వేర్రు, ఇద్దరు అన్నదమ్ములు వేర్రా? అయితే పోయిర్రు. ఇక బంటి అత్త అన్నాడు గాని నువ్వెందుకు తీరా అన్నాక సపడేకున్నాడు. అవు అనంగానే వచ్చిండు. నూరే లాయిసు బంటికి. ఏమైందే శకుంతలాదేవి, నన్నెందుకు ఆజ్జేస్తావు? నిన్ను అట్టిగానే ఆజ్జేస్తానా గాని బర్రనైతే కట్టేసి నీళ్లు పెట్టొచ్చినవా దగ్గర? దాని మూతి దగ్గర పెడతావా, లేకపోతే అది ఈడుంటా ఆడ పెడతావురా నీళ్లు? అని మూతి దగ్గరనే పెట్టిన్నే, లేకపోతే దానికి అవసరం అయితే తాయిపిచ్చత్తా. నువ్వు బర్రె గురించి టెన్షన్ పెట్టుకోగాని. అదే అత్తమ్మకు బస్సుకు టైం అవుతుంది, దించిరాపో. బండేడుందే, అయ్యి వేసుకపోలేడా? అయ్యో, పొలం కాడికి వేసుకపోయినట్టున్నాడు. ఇక బావ బండి ఏమో అటు వాయిరి. బండి పంపుచారు కాలేదా? ఇలా ఏంచుకత్తా. అది నీ చేతులు 4 రోజులు ఆగది కొడుక. పంపు సారైతుంది, ఉలువ సారైతుంది, ఇంకా ఏదన్నా అవుతుంది. బండిని కాపాడుకునే తెలివి లేదు నీకు. ఇక రేపు పెళ్ళాన్ని ఏం కాపాడతావు? ఇగో మాటకు పెళ్ళం గురించి నువ్వు జోలు తీయకే అమ్మ, నీకు దండం పెడతా. చూసినావా వదిను, ఇక నీకు ఇప్పటిసుందే మొదలైంది పో. పెళ్ళాన్ని ఒక మాట ఆనందిస్తాడు బంటయ్యా. ఇక ఏం చేద్దాం వదినే, పెళ్ళం వచ్చేదాకానే అవ్వ. ఆ పెళ్ళం వచ్చినాక అవ్వను పక్కకెట్టారా? పెడతారు. ఇప్పుడు నా కొడుకు నాన్న పెట్టలేదా? అబ్బా, నిన్ను పెట్టిండా? నువ్వే మమ్మల్ని ఆట ఆడియబడితివి. నిన్నెందుకు పెట్టిండు నీ కొడుకు? నువ్వు చెప్పినట్టే ఇంటడా వదినా? కట్నే పోయింది తీ వదినా. ఇప్పుడు నా కొడుకు నువ్వు కోడలి నువ్వు. ఎవరి రాజ్యం వాళ్ళకైతాంది, ఎవరి ఎంజాయ్ వాళ్ళకైతాంది. మొద్దు చూడు, అగో మొత్తం నన్నే అంటాంది. దీని మొద్దు ముఖంలో చెప్పు. బిడ్డేం గట్లా రంకులది కాదు వదినా, చూస్తలేమా లోకం మీద ఎంతమంది ఏం చేస్తారో, అత్తల్ని ఎట్లా చూస్తారో.
చూస్తానం గాని ఈ ఐతవైతే ఇవైనా ఇక నడుచుకుంటా పోతా 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 అని గంట అయితాంది గాని ముడ్డ అయితే కదిలిస్తలేదు నుండి ఇంకా ఏమున్నదో తింటాని పిల్లగాడైతే పైలమే లత. అరే అత్తమ్మ ఓ అల్లుడు ఇక పోతాన్నా నీ లగ్గానికి అత్త 4 రోజుల ముందు. 4 రోజులేందత్తమ్మా ఇటే ఉండలేవు నిన్ను అద్దనటోళ్ళెవరు? నువ్వు బర్రెను పట్టించుకుంటానవు గాని మమ్మల్ని పట్టించుకుంటానవా అల్లుడు? నీకు బర్రె ముఖ్యం, మేమెందుకు ముఖ్యమైతావు? అయ్యో అత్తమ్మ గట్లంటే ఎట్లా? నాకు అందరు ముఖ్యమే. సరే సరే షాపింగ్ పోయేటప్పుడైతే నాకైతే ఫోన్ కొట్టుర్రి. నేను నచ్చిన చీర మీరు కొనాలే. చీర పీస్ ఉంది గాని మరి పొలగానికి ఏం పెడదాం అన్న పిస లేదు. సరే పోయిరా పోయిరా. ఈ అవ్వాయి మీకు నీ లెక్కనే నోరు నొయ్యదు ఏది నొయ్యదు కదనే, ఏ మొర్రిన ఊరుతాందే. కాదే అమ్మా, షాపింగ్ పోంగా చెప్పుర్రి అని 10 సార్లు అంటుంది. ఆమెకేందే మనం చెప్పేది? ఆమె వచ్చి 10,000 పట్టుచీర పడుతుంది, మనం కొంటామా? లాస్ట్ పెళ్లి కదా బిడ్డ, ఇక నీకెంతది కొంటే ఆమెకంతా కొనాలే. ఓడి బియ్యం పోతాం కదా నీకున్న ఆమెకు. ఇక బంటిగాని ఇట్టావు, ఎంత పెట్టి కొంటాడో మరి ఏం చేస్తాడో. నాకేం తెలిసే అమ్మ, చీరలు నేను రోజు కొని కట్టుకుంటున్నానే, కట్టుకునేదానికి మీకు తెలవాలి. అయితే గాని మరి ఎప్పుడు పోదామంటారు షాపింగ్? వాళ్ళతోటి మనకేం పని? వాళ్ళు పోతారు, మనది మనం పోతాం. పైసలు ఇచ్చినాం కదా, ఇంకేంది? చిన్నోనికి 4-5 డ్రెస్సులు కొనాలిరా బంటి, వానికి మొత్తానికే లేవు. 4-5 ఏందే, 10 కొందు తీయలేవు. దొరికినప్పుడే బరకాలన్నట్టు బరుకుదు తీయి. ఓ నువ్వు బాగానే కొట్టి పోసినావు తీరా నాకు. అక్క నీకు కాకపోతే నేను ఎవలకు పెడతానే? నాకు ఉన్నదానివి ఒక్కదానివి నువ్వు, ఏదైనా నీకే పెట్టుడు. ఏమో ఇప్పుడు ఇట్లనే అంటారు, ఇక పెళ్ళైనాక మారిపోతారు. నువ్వు మారిపోలేదానే? నువ్వేమన్నా భావన పెట్టనిస్తున్నావా మీ ఆడబిడ్డకు? అందరిది గట్నే ఉంటది, సాలెనక సాలు. అయ్యో నువ్వు సాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? అక్క వెటనిచ్చేది పెట్టనియంది నువ్వేమైనా చూస్తున్నావురా మెంటలోడా? ఏమో ఇష్టం ఉన్నట్టు అంటావు. పెద్ద లేదు చిన్న లేదు నీకు. ఎందుకు లేదు? అది పెద్ద, నేను చిన్న. బాగా బలుపున్నదిరా మెంటలోడా. అక్క ఫీల్ కాదారా మెంటలోడా? అని మెంటల్ తలకైనా లేకపోతే సగం తలకైనారా నీది? వాళ్ళ ముంగట ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకోవాలరా. నువ్వేమో మొల్లికాయవు కాదు, రేపో మాపో అయితే పెళ్ళైతది, మళ్ళా చెయ్యిడుకు కొడుకో బిడ్డను కూడతారు. చెప్పిండా నీకు దేవుడు కలలకచ్చి? చెప్పిండు. పెళ్లి కాకముందే ఆవుతలేవు నువ్వు, ఇక పెళ్ళైనాక ఏం ఆవుతావో నన్నేం చేస్తావో. ఓ శకుంతలాదేవి, నిన్ను బంగారం లెక్క చదువుకుంటానే నేను. గదే మొత్తం బంగారమే, ఎండి లేదు గాని. అయితవాయే గాని ఎప్పుడు పోదాం మనం షాపింగ్ కు? ఎల్లుండి దాకుంటా అవే, రేపు పోదాంపా. నీకు సిగ్గా అనిపిస్తలేదా రా? నువ్వొచ్చి ఏం చేస్తావు? నువ్వు మళ్ళొచ్చే ఆదివారం గిట్లా బట్టలు తెచ్చుకోవడానికి పోదువు. రేపటి నుండి ఆఫీస్కు పో. దౌడ పొంట ఒక్కడు ఉతుకుతా. ఏమో ఆఫీస్కి ఎగ్గొట్టి బాలే తిరగడానికి నేర్చినవు పో. అయ్యో మీరే ఓర్రంట అన్ననే. పోతంతి ఎప్పుడో, మా గురించి నీకెందుకు? సరేతి. కాకిరి బీకిరి కాంజాతే అన్నట్టు ఒడతాడు. నీకు తెలియదు, ముంగడ తెలియదు. అబ్బా అవ్వ బిడ్డలు మస్తున్నారు అయితవాయ్, నాకు తగ్గట్టు ఇల్లున్నారు. ఇక రేపు ఆఫీస్ కోవాలి. ఎందుకో పెళ్లి పెట్టుకున్నప్పడుంది ఆఫీస్ కోవాలంటే మనసు ఒప్పుతలేదు. పోవాలి ఇక, తప్పుతుందా? అరే శ్రీకాంత్గా చెప్పురా, పిచ్చిదాన్ని ఎప్పుడన్నా చూసినావా అరా? బొచ్చాడు చాలా చూసినా. అగ చూడాల నిలుసుంది పిచ్చిదా? చూస్తే మంచిగానే ఉంది కదా. ఏంది నా దగ్గర కాగి నన్ను చూస్తారు? నిన్ను చూడబుద్ధి అవుతుంది పోసి, మాట్లాడబుద్ధి అవుతుంది పోసి, నిన్ను తన్న బుద్ధి అవుతుంది నాకు, నిన్ను గొట్ట బుద్ధి అవుతుంది నాకు. పాట మస్తున్నది గాని నీకు ఎంటికలుండే కదా, ఏమైనాయి? ఉంచుకున్నోడు గీకిండు. అరే తిరుపతిగా, నువ్వు ఈ మధ్యలో బాగా నా జోలికి వస్తాను, లాగిడిచితంతా చెప్తాన్నా. నువ్వు అందరు లాగులు ఇప్పడానికే ఉన్నావు, నాకు తెలియదా? ఇంద్రా ఏంది? ఏం లేదు పోసి, ఒక 200 ఇయ్యలేవు నేనేమనగాని మళ్ళీ ఇత్త నీకు. 200 అడవన్నయ్యి. ఏడవన్నయ్యి చూపి లేపుతా. అగ చూడు ఈయన బలుపు మాటలు చూడు, పొద్దుగాలనే నమ్మదా ఇర్రారా బాడకవులు. అరే మనల్ని తాగినం అని అంటాంది కదరా, ఎట్లయితే అట్లాయే. రోడ్డు మీద ఒక్క పురుగు లేర్రా. లేకపోతే ఏం చేస్తారు ఇల్లు నన్ను? కోసి మెడలున్న షైను ఇగ్గురా, బొచ్చడు పైసలు వస్తాయిరా. అది పట్టుకొని పోయి తాగుదాం, దాన్ని దొరకబట్రా. ఓ నీ కన్ను మండా దొంగ బాడకవు, నాతోటి జరిగినవేంద్రా? నా మెడలున్నది ఇగ్గుకపోయి తాగుతావురా ముండ కొడక. 200 ఇవ్వంటే ఇస్తలేవు కదా? నా దగ్గర ఉంటే ఇయ్యకపోదునారా?
నా దగ్గర లేకనే కదా నేను పట్రా పట్టు. అబ్బో ఈ ముండగొడుకులు తాగిన ముండగొడుకులు అబ్బో ఇస్తావా నీ షైన్ ఇగ్గుమంటావా? ఓ మీ మొలదారాలు దెంప మిమ్మల్ని ఎత్తుకపోను మా ఇత్త పోరా అప్పటి వరకు రాపో పింఛన్ పైసలు తెచ్చుకున్నాక 200 మా వారెత్తపో గట్లా గట్ల రావాలి దారికి. మేమంటే సుస్సు సుస్సు పడాలి నీకు. ఆ సుసు పడ్డది నీ నోట్లనే పోత్తరా నీ మొలదారం దెంప అప్పటికి అత్త ఇయ్యకపోయినామనుకో నీ చైన్ ఫసక్ ఆరా వారి. పిల్ల మొలదారాలు దెంప అబ్బో నా షైన్ లేపెత్తారట. పోసక్కకి జై. ఏమైంది పోసక్క, నోరు తెరిచినావు? ఏం లేదే ఏం చేయాలి నా బతుకు అందరూ ఎటుగాకుంటా ఎత్తారు. ఎవరాళ్ళు చేసినోళ్ళు? ఏమైంది పోసక్క, ఏం సంగతి? అంత మంచిదేనా? 2 రోజులకే నేను ఊర్లో లేకపోతేని మంచిగున్నావా నువ్వు? మంచిగా అంటే గిట్లనే పాడైన్నే ఏం చేయాలే నర్సి ఏటో ఇప్పుడే అత్తన్నావే పోయి. ఇప్పుడే వస్తాను. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి పెట్టుకున్నారు. దగ్గరనే ఉన్నది పెళ్లి, మళ్ళా పోవుడే. నీకేందే పెళ్లిలకు తిరుగుతావు పేరంటాలకు తిరుగుతావు. నిన్ను తిరగంగా వద్దంటారా ఏంది ఎవరన్నా? మా మల్లక్క కనబడ్డదా ఇటు మొకే? ఇక నువ్వు లేకపోతే మీ మల్లక్కెళ్ళుతాదే మల్లక్కిటి మొకే రాలేదు. సరేది ఏమన్నా ఎంటకలు మొత్తానే? మొల్తే లేకపోతే లేదు ఏం చేయాలి. సరేది ఇక పోతాన్నా. మా నర్సన్న ఫోన్ల మీద ఫోన్ కొడతాండు రా అని. మొగడున్నోళ్ళు పెళ్ళానికి ఫోన్ చేయకపోతే ఎవరికి ఎత్తరే? నా సొంటి దాన్ని ఉంటారు దాన్ని ఏడివేనా ఎవడు ఫోన్ చేసేటోడే లేడు. ఇక రాయవల్ల అయిపోయింది, ఇంకేంది? మళ్ళీ ఎవరన్నా పడతాను చూస్తానా అయ్యింది? ఇక నాకు సిగ్గుండాలే. అన్ని బట్టే ఎంటికలన్నీ గీకించుకున్నా, ఇంకోన్ని బట్టి ఇంకేం గీకించుకోవాలే. బుద్ధి వచ్చిందా ఇప్పుడన్నా? సరే పోతాన్నా మల్లత్త. అందరు కలిసి నన్ను పగబట్టి నన్ను ఈ కర్మానికి తెత్తిరి. దొంగ బొడ్లు ఇంకా ఏం తెరవనట్టు తిప్పుకుంటా పోతాను చూడు. దీన్ని తిప్పుడు ఆగులబోను. ఏమన్నా తిప్పుతుందా ఇది? దీన్ని తిప్పడానికి ఎవడు పడతలేడు. ఏమండే శ్రీవారు? ఉన్నారా అండి శ్రీవారు? శ్రీవారు ఉంటేంది లేకపోతేంది? ఏమైందయ్యో గట్లన పడుతుంది? శ్రీవారితోటే నా బతుకాయే. అరేది నేను లేకపోతే నేను రాకపోతే నువ్వు పోయినవు, నేను పోతేనే నువ్వు పోవాలి కదా. నువ్వు అత్తాంటివి ఏదో పనుందని అయిపోతివి. అంత మంచిదేనా? అంత మంచిదేరా లడ్డుగా. అబ్బా నా లడ్డుగాన్ని పట్టుకునుడు తోటే నా బాధ అంతా వాయే. ఓ నీకేం బాధ ఉన్నది? నువ్వు మిస్సింగ్ అయినరా లడ్డుగా. మిస్సింగు మిస్సింగ్ కాదు, మిస్సు. మిస్సో పస్సో నిన్ను బాగా మిస్ అయినరా లడ్డు. అబ్బో నీకు అంతగానం ప్రేమ ఉన్నదా? ఇక ఇయ్యాల కూడా ఉండు మరి అన్నారు గాని ఏముండాలి అని ఇక నేను ఊరికొచ్చిన. ఇక మళ్ళా పెళ్లికి పోయేదే ఉన్నది కదా అని. అయితే మంచిగా అరుచుకున్నారా? ఏమర్చుకుంటారు? ఇక పోయిన రోజు ఇంత పప్పే వారేసిర్రు. ఇక తెల్లారినాక ఆడ పప్పు సార్లేనాయే. ఇక రాత్రి ఇంత చికెన్ తెప్పించింది, ఇంత కళ్ళు తెప్పించింది. ఇక మనిషికి 2 ముక్కలు వేసిర్రు, తిన్నాం. 2 గ్లాసుల కళ్ళు తాగినాం, ఇక వచ్చినాం. మరి నీకెప్పుడు ఏడిపోయినా తిండాపతేనా? ఏదో మనోళ్ళు అన్నప్పుడు ఉప్పైనా కారమైనా వేసుకుని తినారే. ఓ ఉప్పు కారం వేసుకొని తింటారా ఎవరన్నా? నువ్వు ఇంకా భలే గమ్మతి ఎత్తావు గాని. కోడలు ఎప్పుడు వస్తుందట? మనబడి మంచిగా ఉండడా? కోడలా కొడుకు పెళ్ళావా? తమ్ముడు పెళ్ళయ్యేదాకా రాదట. మనవనికేంది సూపర్ ఉన్నాడు. అయ్యో పెళ్ళేదాకా అటే ఉంటదట్నా? ఉంటదట. ఇక దాని తమ్ముడు పెళ్ళేనాయే, దానికి ఎంజాయ్ ఉండద్దా? హవా మీద ఉంటది. దానికేంది ఇప్పుడు బొచ్చడు చీరలు వస్తాయి. మళ్ళా బంగారం పెడతారు కావచ్చు అవ్వగారు. మనకు పెడితే మంచిగుండు. ఈ ముఖం మనకు పెడతారా అని లడ్డు? బిడ్డకు పెట్టుకుంటారు గాని. సరేది ఏం కూర వండినావు? కోడిగుడ్ల కూర. అబ్బా నువ్వు కమ్మ కడతావే కోడిగుడ్లు. ఇక ఒకసారి అన్నం తిని అట్లా ట్రిప్ వేసి రావాలి. మల్లక్క మల్లయ్య బాపు ఏం చేస్తారో ఏమో. పాపం వాళ్ళని చూడకపోతే నాకు మనసున పట్టది. అల్లవ పొద్దుగాలనే వచ్చింది అల్ల అత్తందా నర్సి అని. ఇక అత్తదని చెప్పినా. మల్లక్కకు నేను లేకపోతే బోరు కొడుతుంది కాదు. పొయ్యత్త తిన్నాక ఆకలి పాడుగా ఆకలి బాగా అవుతుంది. పొద్దుగాల ఎప్పుడో తిన్నాడా. అలా పోంగా మరి బుక్కడంతా తినవాదిరే అని కూడా అనలేవలు. ఎన్నిసార్లు తింటారే మనిషి అన్నాక రోజు? అరే తిన్నాక ఎంబడే దొడ్డిపోయినా అది వేయింది. మరి ఏం చేయాలి? ఓ మాసరేతి దా తిందుదా. బావయ్యా పా ఎంజాయ్ చేస్తానవి ఒక్కొని ఇంట్లుండి. నేనేమేం చెయ్యెత్తన్నారు లడ్డుగా? నువ్వు భలే అంటావు నన్ను. మరి ఒక్కొని ఉండి ఎంజాయ్ అయిపోతే ఏం చేస్తాను? ఏం చేయలేదు ఏది లేదు కదా. మీ అమ్మోళ్ళింటికి పోతావా? మీ అమ్మ ఫోన్ చేసిందే రమ్మని. ఎటు పోవాలి? మదర్ హోమ్. నేను మదర్ హోమ్ పోతే నీది
నీది నాతో వస్తే నాది పోతాది, లేకపోతే ఇక్కడే నీతో ఉంటాది. అరే రాములా, నేనేడబోతున్నదే ఓ 4 రోజులు ఓలేవే, నా తలకాయ ఖరాబ్ అవుతుంది నీతోటి. నువ్వు 4 రోజులు పోతానన్నా నేను ప్రశాంతంగా ఉంటా. నీది ఏమి అంటాంది? నీది నాతో రాదా? నీది ఎప్పుడు పక్కాది కావాలి, నీకు నాది వద్దు. నేను రాను, నేను పనున్నది ఇక్కడ, పని వర్క్ దేర్. వాట్ వర్క్ ఇస్ దేర్ ఫర్ యు? యు షుడ్ కమ్ విత్ మీ, ఓకేనా? యు కమ్, ఐ గో. నా బొందా నీ బొందా. బేబీ, నాకు చిన్న గుండు బేబీ కావాలి, నేను ఎటు పోను. ఏం చేయాలి? దీనికి సరసమేమో అద్దు, ఆ పిల్లనేమో కావాలి. హరి రామశంకర, నేను ఏడ చావాలి? చెప్పు బేబీ ఎట్లా వస్తాది? నాకు చిన్న గుండు బేబీ కావాలి, చిన్న చుట్టుకి కావాలి. ఏమో ఇక ఎట్లత్తదో నీకే తెలియాలి, నాకు తెలియదు. ఇది నాకు చిన్న గుండు బేబీ ఇస్తాదా? ఇస్తది. ఐ లవ్ యు గుండు బేబీ, ఐ కాంట్ లివ్ వితౌట్ యు గుండు బేబీ, ఓకేనా? ఐ యామ్ లవ్వింగ్ యు సో మచ్ గుండు బేబీ. ఓకే ఉన్నారా అయ్యా? ఎవరు ఇగరా ఎవరో వచ్చిర్రులే. నీ కోసం అన్నీ వస్తాది, నా కోసం ఏది రాదు. ఎందే చిక్కుడుగాయ ఎల్లుతుందా అయ్యా? ఓ పావుకిలా చూసత్తావు. అన్నీ అయిపోయినాయిగా, మరి ఉన్నాయో లేవో చూసత్తావు. చూసిరా పోవయ్యా, నా మందం గిన్నైనా చాలు, కూరకు ఏం లేవు. సరే ఏమిటి? చిక్కుడుగాయ. ఆడ పన్నాదా చిక్కుడుకాయ? హోటల్ హోగయ్యా, చిక్కుడుకాయ ఎక్కడ ఉంది? వెయిట్ ఐసి. గో నీది ఏది పోదా, చిక్కుడుకాయ పోతాదా? ఏమేంది ఇట్లా మాట్లాడుతుంది? యు ఆర్ లుకింగ్ సో స్మాల్ అండ్ థిన్, వై యు ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్? వాట్ యు ఆర్ ఈటింగ్? నాకు ఒక్కటి అర్థమైతలేదు కదా. ఇది మూసుకుంది, తెరుసుకోదా? ఏం తెలుసుకోమంటాంది? ఏం మూసుకున్నదంటాంది? ఏంది వచ్చి గాడ ముడతావు? నీకు ముడ్డి లేదు, నువ్వు బాత్రూమ్ ఎట్లా పోతుంది? అయ్యో, నా ముడ్డిని ముట్టి చూస్తాందా? నాకెందుకు ముడ్డి లేదే అవ్వా, ముడ్డి లేకపోతే నేను ఎట్లా బతుకుతా? ఉంది. ఎక్కడ ఉంది? ఎక్కడ కనిపిస్తలేదు, మొత్తం సేమ్ ఉన్నది నీది. నీకు ఎందుకు? నాకు ముడ్డు ఉంటే ఏంది, లేకపోతే ఏంది, నీకేం అవసరమే? ఇది ఇష్యూ ఎట్లా పోతుంది? నాది చూస్తాది, చూపి. అయ్యా, నీ భార్య అనా ఈమెవరు? ఏందో నా ముడ్డి చూపిమంటది, నాకు ముడ్డి లేదంటది. ఆమెకు కొంచెం తెలుగు రాదే, దాని బిత్తిరి ముఖంలో చెప్పు, దాని మాటలు నువ్వేం పట్టించుకుంటావు గాని. ఏ చుట్కీ గుండు బేబీ, దీనికి ముడ్డి లేదు. ఇది మన లెక్క మనిషేనా? కర్తే రోగం తిరగాలి. చుట్కీ షడప్. గమ్మతి ఉన్నది ఇది. అరే ఉన్నావు పో, చిక్కుడుకాయల కన్నా నేనత్తే నాకు ముడ్డి లేదని నవ్వుతాంది. భలే ఉన్నది పోయిమే. అయ్యా ఇక నేను పోతానా? అయ్యో తప్పు పట్టుకోకే, కొంచెం ఆమెకు భాష రాదు మనది. చూపించరద్దు ఈ కథ వద్దు, నేను పోతాను పో. Waste fellow. How he is going bathroom, I can't understand only. ఉట్కే వాట్ టాకింగ్ యూ. That baka fellow is very funny. వర్రకు నీ అవ్వ, నువ్వు ఇంటికి ఎవరిని రానియవు, నువ్వు ఎవరింటికి వేరే కాడ కూడా లుల్లేసి. కమ్ గో హోమ్. This is our home, where I have to go. Gundu baby, so much funny this fellow. ఏం ఫన్ను ఏమోనే, నన్ను కవిడియం చెప్తాను నువ్వు. ఏమైందే మళ్ళీ? ఇంకా నీ దోస్తు రాలేదా? మొత్తం చిన్నబోయి ఉండబడుతుంది. నీ దోస్తు ఎప్పుడు వస్తుందట? ఏం కథ?
నా దోస్త్ ఎప్పుడు వస్తుందో ఏం కథను, అది లేకపోతే అంతా పిసలేత్తంది. నీకు నర్సవ్వ ఉండాలాయే, నర్సవ్వకు నువ్వు ఉండాలాయే. మల్లక్కకి జై. మా నరసవ్వకే జై. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది నీది. వీళ్ళకేం పుట్టింద్రు? ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత నాది నీది. సుబాయ్ ఎప్పుడు వచ్చినవే? ఓ మల్లక్క బాయ్, నేను ఇంతకు ముందే వచ్చిన బుక్కడంత విన్నా. ఇక నీ దగ్గరికి బయలుదేర్రా. నిన్ను చూడపోతే నా మనసు ఆగదాయే, నిలవరాయే. నువ్వేక నాకు పిచ్చిలేత్తందాయే నరసుబాయ్. ఎటువైనా ఇద్దరు తోక పట్టుకొని పోయి తోక పట్టుకొని అత్త అయ్యే పోతుంది కదా. ఈ ఎగురుడేంది, ఈ కథలేంది? ఈ ముసల్తానానికి వచ్చిన మీ సోపతి మాంతలేదు, మీ ఎగురుడు మాంతలేదు. అట్లుంటది మరి మా దోస్తానంటే. మల్లక్క ఏం సంగతి? 2 రోజుల నుండి ఏం సంగతులైనాయి? ఎట్లయింది? ఏం కథ? నాకంత పానవంతిటే కొట్టుకున్నాడు కానీ ఇక ఏం చేయాలి? పోక తప్పదాయే, పోకపోతే మళ్ళా కోడలు గురుగుతుందాయే, రాకపాయే అని. అయితే ఏ నర్సి ఇక ఏం సంగతులు అని అంటే ఏం చెప్పమంటవే? ఎక్కడో లక్కనే పాడైతివి. చుటికి వచ్చింది కాయగిరి బీకిరి కాని చేత అని అది వీకింది. ఇక గుండుదేమో నా గుండు వాయేనా ఇంటికలు అత్తలేవని అది ఎడతాంది పోసి. ఇక తిరుపతి కాడేమో అన్నాడట, గిట్ల అన్నాడు గట్ల అన్నాడు. మళ్ళక్క నాతోటి చెప్పుకుంటా బాధపడుతుంది. అటు ఇటు చేసి అందరు నా గుండెకి ఇక్కిపిచ్చిర్రానంటాంది. నేను రాంగ మల్లక్క. ఇక వీళ్ళ ముచ్చట ఉడగది సంగది. ఆయన నర్సి అట్లా రోడ్డు మీద కూసుందాం. 2-3 రోజులు ఆయన తోటి నిమ్మలంగా ముచ్చట పెట్టక. దా మల్లక్క దా. మల్లక్కకి జై. మా నరసవ్వకి జై. అబ్బా జై జై అనుకుంటా ముద్దుకున్నారు. మా మల్లికైతే మొగడున్నాడు అని ముచ్చడే మర్చిపోతుంది నర్సితోటి ఉంటే. బేబీ ఏం చేస్తున్నవే? మొత్తం బిజీ బిజీ అయిపోయినావు, ఫోన్ చేస్తలేవు. ఏం లేదురా, ఆడపిల్లోళ్ళు అన్నాక ఎన్ని పనులుంటాయి ఏం కదా. ఇక అదోటి ఇదోటి చదువుతున్నాం ఇంట్లో. సున్నమేమో వేయాలి కదా. సరేలే, తిన్నవా లేదా? మొత్తం అల్లకే ఎండుక పోకు, బక్కగా ఉన్నావు. జర పెళ్లి వరకు మంచిగా తిని కొంచెం లావుగా, చీర కట్టినా కూడా మంచిగుంటావు. అంటే ఇప్పుడు నేను బక్క ఉంటే నచ్చలేనా ఏంటి? ఎట్లున్నా ముద్దొస్తవే. ఏమోనే, ఈ మధ్య నా మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది అస్సలకే. మరి బయట కలుస్తారా అని అంటలేవు, ఏమంటలేవు. బయట కలుసుడెందుకే బంగారమా? ఇంకా 4 రోజులైతే నా పక్కలనే ఉంటావు నువ్వు. ఇంకా బయట ఎందుకే కలుసుడు? ఆ రోజులు పోయినాయి. నేను నా దగ్గరికి వచ్చినాక ముద్దు ముచ్చట్ల మునిగిపోద్దమ్మా. ఆ ఫోన్కేం ముద్దులు పెడుతున్నావురా? ఫోన్ కాదే, లైన్లా నీ కోడలున్నది. కోడలకు ముద్దు పెట్టాలంటే డైరెక్ట్ పోయి ముద్దు పెట్టాలి కానీ ఆ ఫోనుకు ముద్దు పెడితే కోడలకు పోయి అంటుతుందా అది? మీ అమ్మకి చెప్పకరా. చెప్పు ఏందే? ఏం లేదు, అన్నం తినవా? తింటా. బయలోనే బల్లి వలికే, బయలోనే బల్లి వలికే, బన్నసారం బిల్లదొదిలే బయలోనే. నీ అమ్మ మొత్తానికి ఆగుతలేవు కదరు. ఇక పెళ్ళయ్యేదాకానన్నా మరి ఆగుతావా? మొత్తం సింపుకుంటావా? ఏం సింపుకోను గాని పో అన్నం ప్లేట్లు అయిపో అత్తానా. ఇప్పుడే దానికి ఫోన్ చేసి మాట్లాడతానా, ఇప్పుడే నువ్వు వస్తాను. మాట్లాడు, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. ఊక ఫోన్ చేసి ఎందుకు గెలికిస్తావురా? ఎంత పనులున్నా కూడా ఫస్ట్ నేను ఇంపార్టెంట్ దానికి, నా తర్వాతనే అందరూ. ఏమంటావు బేబీ? అవునవును బేబీ. బేబీ మంచిగానే ఉంది, బంగారం మంచిగానే ఉంది. పెళ్ళైనాక బద్దలైతే ఆవు, ఆ సింగం బద్దలైతే తెలుస్తుంది. బొర్రకే నువ్వు నడు. ఏంటట్రా? అన్నం తిందు రమ్మంటాందే, ఇలా పొద్దడుస్తుంది. అన్నం తినలేదు నేను. ఎందుకు మరి? ఏం రంది పెట్టుకున్నావు? ఏం టెన్షన్ పెట్టుకున్నావు? తినుకో అన్నం. తింటా ఇక. ఐ లవ్ యూ బేబీ. ఓ నీ లవ్ యూలు చల్లగుండా. పెళ్లి దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రేమ బాగానే పెరుగుతుంది మరి. నీ మీద ప్రేమ పెరగకపోతే ఎవరి మీద ప్రేమ పెరుగుతుంది డార్లింగు? డార్లింగే, నువ్వు నా డార్లింగే. శాంతి, యా
దోస్తులు చూసి రాళ్ళ వీడియో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు వీడియోస్ కి హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరి తర్వాత పాటలో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.